ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీ కూడా దళితులకు రాలేదు. ఓటు ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు, ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ మీడియా సమక్షంలోకి వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి అంశంతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుల పైన మీ అప్డేట్స్ కావాలండి. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు డబ్ల్యూఏజీ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్వకేట్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, హీస్ అడ్వకేట్ జనరల్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఇన్ జనరల్. ప్రజలందరికీ ఆయన అడ్వకేట్ జనరల్. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వకేట్ జనరల్ కదా ఆయన. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు, ప్రెస్ మీట్ కు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని దొరికిన దొంగ అంటున్నంటే ఆయన స్టాండర్డ్స్ దిగజార్చుకుంటున్నాడు. ఆయన నన్ను అడిగితే ఆయన గమ్ముని ఆ డబ్ల్యూఏజీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి చేస్తే బెటర్ గా ఉంటుందేమో నా అభిప్రాయం. ఒక పక్క కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రెఫర్ చేసిన తర్వాత 17A సంబంధించి ఈయన ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఎంత దిగజారి ఉన్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను అడుగుతున్నాను ఈ ప్రైమ్ నైన్ చర్చ ద్వారా, నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేకుంటే జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ ఉంటే పార్టీలో చేయరబ్బా. నీకు దేవుడు అయితే పట్టం పెట్టు, పూజించుకో. కానీ గతంలో ఏ అడ్వకేట్ జనరల్స్ లో మాట్లాడిన విధంగా ప్రెస్ మీట్లు పెట్టి పత్రికా విలేకరుల దగ్గరకు వచ్చి ప్రతిపక్ష నాయకులు దూషించడం దొరికిన దొంగ అంటావా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వతంత్ర సమరయోధుడా? ఏం మాట్లాడుతున్నారండి డబ్ల్యూఏజీ గారు మీరు? నేను అడుగుతున్నాను, కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే సిబిసిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు, ఈయన విజయవాడలో ఒక ప్రెస్ మీటు, హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీటు, ఢిల్లీలో ఒక ప్రెస్ మీటు, అదేమైనా వీసా పాస్పోర్ట్ ఇస్తే అమెరికాలో బర్మాలో కూడా పోయి పెట్టుంటారు ప్రెస్ మీట్. ఎవరు అడిగారు మిమ్మల్ని? కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు డబ్ల్యూఏజీ గారు సిబిసిఐడి చీఫ్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొచ్చా ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ ని? ఇది ఇన్వెస్టిగేషన్ డివేట్ చేయటం కదా. ఈస్ అన్ఫిట్ టు బి ఏ డబ్ల్యూఏజీ. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవికి అన్నారు కూడా ఆయన. ఎందుకంటే నువ్వు వాదిస్తున్నప్పుడు, ప్రభుత్వం పక్షాన వాదిస్తున్నప్పుడు సమర్థంగా, నిజాయితీగా, నిర్భయంగా, పక్షపాతం లేకుండా మాట్లాడాల. ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని దొరికిన దొంగ అంటే ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్వతంత్ర సమరయోధుడా? నాకేం అర్థం కాదు ఈయన మాట్లాడే తీరు. చాలా దుర్మార్గంగా ఉంది. ఆయన మనం ప్రెస్ మీట్ లో మాట్లాడే కొద్దీ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసేదానికి ఎన్ని రోజులు కొడతాం? 30 రోజులు ఉంటుంది నీకు మార్కులు అంతే. కరెక్ట్ గా 30 days తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ పడితే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఎలక్షన్ కమిషన్ లోకి వెళ్ళిపోతుంది. నీ డబ్ల్యూఏజీగా ఉంటావో ఉండవో తెలీదు. ఇప్పుడున్న అధికారులు ఉంటారో మారిపోతారో కూడా తెలియదు పరిస్థితి. ఈ లోపల ఎందుకు ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడడం? మీడియాని చూస్తే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఏంటండి? గతంలో ఏ అడ్వకేట్ జనరల్ ఈ విధంగా ప్రెస్ మీట్ ముందు మాట్లాడేటువంటి దాఖలాలు లేవు. ఈయన కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. ఆయన ఆ పోస్ట్ కే అవమానకరంగా వ్యవహరిస్తున్నాడు ఆయన డబ్ల్యూఏజీగా. నేను అడుగుతున్నాను సూటిగా, 17A కేసులో సుప్రీంకోర్టులో నీతో పాటు ముకుల్ రోహిత్ గిని ఎందుకు పెట్టుకున్నారు? అటు నువ్వు అసమర్థుడేనా? 17A కేసులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత సిద్ధార్థ లూత్రా గారు వాదించారు, హరీష్ సాల్వే గారు వాదించారు. ఎందుకంటే మేము ప్రైవేట్ పార్టీస్ కాబట్టి. గవర్నమెంట్ తరపున నువ్వు డబ్ల్యూఏజీగా ఉన్నప్పుడు నీతో పాటు ముకుల్ రోహిత్ గిన్ గారు కూడా పెట్టుకున్నారు అంటే డబ్బులు ఇచ్చి నువ్వు అసమర్థుడు అనే కదా. దానికి సమాధానం చెప్పమనండి డబ్ల్యూఏజీ గారిని. ఎందుకు ఈ విధంగా దిగజారి మాట్లాడు? ఎందుకు నేను సూటిగా అడుగుతున్నానండి. ఈ 17Aకి సంబంధించినటువంటి కేసును 2 జడ్జీలు భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు, స్ప్లిట్ జడ్జిమెంట్ ఇచ్చారు. దానిపైన వాళ్ళు ఏం చేశారు? చీఫ్ జస్టిస్ కి ఫర్దర్ యాక్షన్ కోసం రెఫర్ చేశారు. చీఫ్ జస్టిస్ మీ కాన్స్టిట్యూట్ 3 డివిజన్ 3 జడ్జీలు బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారు, 5 జడ్జీలు బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారు. సీజే గారు టేబుల్ మీద ఉంది. ఈ లోపలనే మీరు లేనిపోని డెరగేటరీ కామెంట్స్ చేయటము, ముఖ్యం ప్రతిపక్ష నాయకుడిని దొరికిన దొంగ అనటము, ఇవంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. సీజే గారు ముందున్నటువంటి అంశం పైన మాట్లాడొచ్చా డబ్ల్యూఏజీ గారు? హైకోర్టు దృష్టిలో ఉన్నటువంటి అంశం పైన డబ్ల్యూఏజీ గారు ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేయొచ్చా? మీ స్థాయికి తగ్గుతుందా? కాబట్టి ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. మహా అంటే 30 రోజులు ఉంటుంది. జనసేన టీడీపీ కూటమిలోకి కాంగ్రెస్ పార్టీ చేరుతుందనేటటువంటి వార్తలు కొన్ని వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేరుతుందా, బీజేపీ చేరుతుందా? మీకున్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా శ్రీశైలం గారు దానికి వచ్చేదానికి ముందు ఒక 2 పాయింట్స్ చెప్పేసి, యాక్చువల్ గా
సుగాలి ప్రీతి గారి ఇష్యూని జనసేన పార్టీ ఎత్తుకున్న తర్వాతనే సిబిఐకి ఇస్తాను నేను ముఖ్యమంత్రి అవడం అన్నారు. సరే, దాని వల్ల గాలి వదిలేశారు. అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఉంది, పెట్టకపోతే ఉంది సార్. ఎందుకంటున్నానంటే ఆ మాట పెడితే అందరికి మంచిదే. లేదండి, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి. అంబేద్కర్ గారి విగ్రహం ఆయన ఐడియాలజీని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఆ విగ్రహంతో పాటు దళితుల సంక్షేమం గురించి కూడా ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వంది. సార్, కనీసం సాక్షాత్తు డిప్యూటీ సీఎం ని వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ యొక్క మీటింగ్ లో కూర్చోనీయకుండా నిలబెట్టేసి మాట్లాడుతూ ఉంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న ఇది తెలుస్తుంది. సుగాలి ప్రీతి ఇష్యూ కానీ ఇంకొకటి కానీ సరే, మిగిలినవన్నీ ఎన్నో ఉన్నాయి. ఏమన్నా చిన్న విషయం గమనిస్తే సార్, బిజినెస్ మాడ్యూల్ గా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా తీసుకెళ్తున్నాడానికి ఎస్సీ ఎస్టీల సీట్లు మొత్తం, బీసీలు ఎస్సీ ఎస్టీల సీట్లు మొత్తం మార్చేసి కొత్త వాళ్ళతో మాత్రమే పెడుతూ ఉంటారు అనమాట. కొత్త వాళ్ళు అంటే ఏం అడగరు కదా, పాత వాళ్ళు అయితే నాయకులు ఎదిగిపోతారు కదా. ఇలాంటి ఉన్న వాళ్ళు తిరిగి మళ్ళా అంటే విగ్రహాలు పెట్టడం వల్ల ఉపయోగం ఎందుకు చెప్తానంటే, 200 గుళ్ళు కూల్చేసిన తర్వాత సెట్టింగ్ వేసి బొట్టు పెట్టుకొని కనీసం తిరుమలకి ఏదైనా ఉత్సవాలకు వచ్చేటప్పుడు కనీసం భార్యను తీసుకురాకుండా ఒక వీడియోలు తీసి దాని ఏదో నేను ఇంకా ప్రజలను మోసం చేస్తాం అనుకునే వ్యక్తి గురించి దాని గురించి ఏం మాట్లాడతాం సార్? మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను సార్. యాక్చువల్ గా ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ లో ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అలయన్స్ లోకి కాంగ్రెస్ వస్తుందా అంటే, షర్మిల గారు ఇప్పుడు ఏపీసీసీ ప్రెసిడెంట్ అయినారు కదా, ఇప్పుడు పార్టీ కూడా ఏమైనా అలయన్స్ లోకి వస్తుందా, లేదు బీజేపీ అలయన్స్ లో ఉంటుంది, బీజేపీ ఉంటుందనేది మీరు అడిగిన ప్రశ్న. సార్, దీని గురించి ఆలోచిస్తే బీజేపీ అలయన్స్ లోకి వచ్చినా రాకున్నా బీజేపీకి పోవడం కానీ లేదా ఈ పార్టీలకి రావడం కానీ పెద్దగా మార్పులు అయితే ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలిచినా కూడా సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉన్నంత సేపు ఏ పార్టీ అయినా సార్, నేను కొంచెం పార్టీ నుంచి కొంచెం డివేట్ అయ్యలేదు ముందుకు వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ప్రజలకి ఈ విషయాలు తెలియాలి కాబట్టి ఆలోచన విధానం ఎలా ఉండాలని. బీజేపీ పార్టీకి వరగడం కానీ పోవడం కానీ ఏ ఉండదు. రెండో విషయం ఏంటంటే, బీజేపీ ఈ అలయన్స్ తో ఉండడం వల్ల ఈ అలయన్స్ కూడా ఏదైనా ఉపయోగం కానీ నష్టం కానీ ఏ ఉండదు. కాబట్టి ఏంటంటే బీజేపీ అనేది ప్రభావవంతమైన రోల్ ని పోషిస్తుంది అనేది నేను అనుకున్నాను. కానీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఎలక్షన్ ముందు ఎలక్షన్ అప్పుడు జరిగే పరిణామాలు ఏముంటాయి, ఒకవేళ ఆవిడ అలయన్స్ వస్తే లేదా వితౌట్ అలయన్స్ ఏం చేయగలుగుతారు, డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తారా లేదా బీజేపీ పార్టీ చేస్తారా, లేదా లోక్సభ స్థానాలు చేస్తారా, అసెంబ్లీ స్థానాలు చేస్తారా. వైఎస్ షర్మిల గారు ఆమెతో పాటుగా ఏదైతే సునీత గారు కానీ లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఇప్పుడు ఉన్నది ఏంటంటే, వైఎస్ షర్మిల గారు ఎంపీగా పోటీ చేసి సునీత గారు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అంటే వాళ్ళ తండ్రిని చంపారనే సింపతితో సునీత గారు ఓట్లు ఏమన్నా చూపిస్తారా. ఇవన్నీ ఖచ్చితంగా ప్రభావవంతమైన రోల్ ని పోషిస్తాయనేది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలుగా భావిస్తున్నాం. రెండోది ఏంటంటే, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో సీట్లు ఎక్స్పెక్ట్ చేసి ఈకుండా మొండిచి చూపించిన నాయకులు తిరిగి అంటే మిగిలిన పార్టీలో ఇమ్మడి లేకుండా ఉండే వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన బయట వచ్చారు, షర్మిలతో పాటు నేను నడుస్తాను అంటున్నారు. ఆయన నియోజకవర్గంలో ఒక 5,000 ఓట్లు 10,000 ఓట్లు ప్రభావితం చేస్తే అప్పుడు రిజల్ట్స్ ఎంతవరకు ఉంటాయి? వీటన్నిటికీ మనం కొంచెం మన పాత అంటే లెక్కలు ఒకసారి తీస్తే 2014లో 54 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 5,000 కంటే తక్కువ ఓట్లతో గెలిచింది సార్. 2019లో 24 స్థానాల్లో 5,000 కంటే తక్కువ ఓట్ల మెజార్టీతో, అంటే ఇప్పుడున్న పార్టీ యొక్క స్థితికి 5,000 ఓట్లు అనేది కూడా ఖచ్చితంగా 70-75 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు ఓటముని ఖచ్చితంగా ప్రభావితంగా చేయగలదు. కాబట్టి షర్మిల గారు ఈ అలయన్స్ తో వస్తే ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా కొంతవరకు అలయన్స్ కి అయితే ఉపయోగం ఉంటుంది. ఒకవేళ అలయన్స్ లో లేకుండా ఆవిడ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎలక్షన్ కి వెళ్ళినా కూడా, ఒకవేళ సిపిఐనో సిపిఎం ఎవరన్నా కలుపుకొని వెళ్ళినా కూడా ఆవిడ ఒక 5,000 ఓట్లు చేస్తే కూడా ఇంతకుముందు అన్నట్టుగా 70-75 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపోవటం ఆవిడ మార్చగలదు. రెండో విషయం ఆలోచిస్తే సార్, ఒక చిన్న సార్, అంటే మనకు ఓట్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. ఏదైతే కాంగ్రెస్ కి వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండింటికి ఓట్ బ్యాంక్ సేమ్ గానే ఉంటుంది సార్. ఏదైతే టీడీపీ జనసేన బీజేపీకి ఓట్ బ్యాంకు ఒక రకంగా ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 5-10% ఫ్లక్చువేషన్స్ ఉన్నారు. కాబట్టి వైఎస్ షర్మిల గారు ఇండివిజువల్ గా వెళ్ళినా లేదా అలయన్స్ లో వచ్చినా కూడా డ్యామేజ్ జరిగేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేది సుస్పష్టంగా నేను అనుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారు, కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి. వైఎస్ విజయమ్మ గారు
షర్మిల గారికి మద్దతు తెలుపుతారా, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారా? విజయమ్మ గారు పులివెందుల నియోజకవర్గం కడప పార్లమెంట్ కు ఆ పరిధికి వచ్చేట్టుగా ఉంటే ఆమె సైలెంట్ గా ఉంటారు, ఎవరికి మద్దతు చెప్పరని నేను అనుకుంటున్నా. అంటే నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ అంటే మీరు చెప్పే ముందు వైఎస్ విజయమ్మ గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారా లేరా వైఎస్ఆర్సీపీకి? నేను ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడుదో కాదు. ఇప్పుడు జరగబోయే సంఘటన గురించి నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను అంటున్నా. నా పర్సనల్ అభిప్రాయం అంటే విజయమ్మ గారు ఇప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీకి సపోర్ట్ చేయరని నేను అనుకుంటున్నాను అంటున్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని విజయమ్మ గారు కోరుకోవడం జరిగింది. తెలంగాణలో షర్మిలమ్మ నాయకత్వం కావాలని కోరుకొని ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో విజయమ్మ గారు పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతం ఆమె అంటే అక్కడ పోయి సపోర్ట్ చేసేదేమని, ఈ ప్రాంతంలో కొడుకు మీద వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి, అన్ని మీడియాలు కలిపి, అన్ని పేపర్లు కలిపి ఆపోజిట్ చేస్తుంటే కొడుకు తల్లి ఆపోజిట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. వీళ్ళ రాజకీయ సుప్రయోజనాల కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు వచ్చి మొత్తం పోటీ చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళందరినీ కూడగలుపుకొని ముందుకు వస్తే తల్లిగా ఆమె ఎందుకు చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రసక్తి నాకు తెలిసినంత వరకు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చేయాలి కానీ ఇతరులకు చేయదని నేను అనుకుంటున్నా. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినా అక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. అదే విధంగా 17A కు సంబంధించి ఈ చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి ప్రసాద్ గారు చెప్తున్నారు. ప్రసాద్ గారు సుప్రీంకోర్టు అక్రమ అరెస్ట్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ సక్రమైందే, కాకపోతే ఇది వర్తిస్తుందా అది వర్తించదా ఈ డిస్కషన్ లో ఆ జడ్జిమెంట్ లో ఇద్దరు విడివిడిగా రకరకాలుగా చెప్పినారు. కాబట్టి అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి పోయింది. కాబట్టి తర్వాత ఏం నిర్ణయం అనేది వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సత్యహరిచంద్రుడు కాదని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి గారి వ్యక్తి మీద, ముఖ్యమంత్రి కాకముందు, ఆయన ఎంపీ కాకముందు, ఎమ్మెల్యే కాకముందు అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి వ్యక్తి దుర్మార్గుడైతే మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి జడ్జిలను, నాయకులను అందరినీ బోల్తా కొట్టించి అందరినీ ఇబ్బంది పెట్టి అన్ని అక్రమ కేసులు, అక్రమ సంపాదనలు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, స్టే తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తులు సక్రమైన వ్యక్తులని జనం భావించడం లేదు. ప్రసాద్ గారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కామెంట్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలిపెట్టిస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 100కి 80%, దాదాపు 80-85% ప్రజలకు మేలు చేస్తున్నారండి. 20% ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, లేక జనసేన కార్యకర్తలు, లీడర్లుగా ఉన్నటువంటి ట్యాక్స్ కట్టే వాళ్ళు ఇలాంటి వ్యక్తులకు ఏమన్నా సాయం చేయకుండా ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరికీ మేలు చేస్తున్నారు. కాబట్టి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి కావాలని ఎవరన్నా కోరుకుంటారు. కానీ మేలు చేయనటువంటి ముఖ్యమంత్రులు, మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రులు, 660 ముఖ్యమంత్రులు, ఇలాంటి వ్యక్తులంతా రాష్ట్రం మీద పడితే రాష్ట్రం బదనాం అయిపోతుందని ప్రజలు కోరుకుంటారు తప్ప వీళ్ళు కావాలని ఎవరు కోరుకోరు. వీళ్ళు ఎందుకంటే ఉమ్మడిగా వస్తే మనం అందరం కలిసి మాట్లాడితే మన మాటకు విలువ. సప్తగిరి ప్రసాద్ గారు కన్క్లూజన్ పాయింట్ అండి, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. కన్క్లూజన్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు అడిగారు కదా విజయమ్మ గారి పాత్ర ఏందనేసి. నాకు తెలిసి నా ఒపీనియన్, పబ్లిక్ లో ఉన్న టాక్ ఏంటంటే ఇట్లా కొడుకు సపోర్ట్ చేస్తే కూతురు బాధ, కూతురుకు సపోర్ట్ చేస్తే కొడుకు బాధ అవుతుంది. కాబట్టి విజయం గారు కొత్త పార్టీ పెడతారేమో నాకు అనుమానంగా ఉంది. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ బాబు శంకర్ గారు, మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ గురించి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మరోపక్క భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్రలోనే ఉండేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీకి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి తరుణం. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ షర్మిల గారు కలవడం అనేటటువంటి